ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామికి నమస్కారం చేసుకొని ఇవాళ అయితే నిన్న వరకు ఏం చేశామంటే మనము మహాబుద్ధి మహావీర్య మహాశక్తి మహాజ్యుతి అనిర్దేశ్య వపు శ్రీమాన్ అమేయాత్మ వరకు మనము చూసుకున్నాము. ఆయన రకరకాల వ్యూహాలతో వచ్చి మనకు ఆ వ్యూహాలతో రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆయన ఒక్క పనికి రాడు. ఏదైనా సరే ఒక పని చేస్తాడంటే 4-5 రకాల విషయాలు ఒకటేసారి సెటిల్మెంట్ చేసుకొని వెళ్తాడు. ఆ రకం వచ్చినప్పుడు ఆయన గొప్ప బుద్ధితో, చాలా ఎనర్జీ తోటి, బలంతో, శక్తితోటి, మహా వెలుగులతోటి, ద్యుతి అంటే జ్ఞానంతో ఆయన వస్తారు. వచ్చి ఆయన మొత్తం ప్రపంచాలన్నీ తయారు చేసినప్పుడు కూడా ఆయన ఇంతవరకు ఉన్నారు, ప్రపంచం అంతా నేనే అని ఆయన చెప్పినప్పుడు, ప్రపంచం అంతా నేనే, మొత్తం నేనే ఉన్నాను నిండిపోయి అని ఆయన చెప్తారు. చెప్పినప్పుడు ఓహో ఇంత ఉన్నావా అని మనం చెప్పలేము. బికాస్ ఆయన ఎంత ఉన్నా సరే కొంత తీస్తే అది మనకు మొత్తం ప్రపంచంలో బయలుదేరి ఉంటుంది. ఇంకా చాలా అవతల ఎంతో మిగిలిపోయి ఉంటుంది ఆయన విషయము. ఈ విషయం చెప్పేటప్పుడు అంటే ఏంటి, ఇప్పుడు పెద్ద సముద్రం ఉంది, సముద్రానికి ఎక్కడో ఎడ్జెస్ లో కొన్ని అలలు ఉంటాయి. ఆ అలలు చూసుకొని మనం ఆహా అలలు ఎంత బాగున్నాయి, మనం బీచ్ లో కూర్చొని ఆహా అలలు ఎంత బాగున్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి, అబ్బో ఆకాశాన్ని తాకుతున్నాయి, అబ్బా తెల్లగా ఉన్నాయి, అబ్బా నురుగున్నాయి అని మనం ఏవో మురిసిపోతుంటాము. కొంచెం అవతలకి వెళ్ళి చూస్తే అసలు అవతల ఎంత ఉందో తెలుస్తుంది. ఇంకా ఓపిక ఉండి లోపలికి వెళ్ళి చూస్తే ఎన్ని రత్నాలు ముత్యాలు, ఎంత ప్రపంచం. అది ఇంకా ఆ సముద్రం ఇంకొక పెద్ద విచిత్రమైన ఇంకా పెద్ద ప్రపంచం. కాబట్టి మనకు కొంత తెలుసుకొని ఇంకా చాలా తెలుసుకోలేక మనము ఉన్నాము. అప్పుడు అటువంటి శ్రీమంతుడు ఆయన అమేయాత్మ, అమేయము, మేయం అంటే మానం, అది ఆయన్ని కొలవడానికి అవకాశం లేదు. అటువంటి ఇక్కడి నుంచి మనము మహాద్రిధృత్ దగ్గర నుంచి ఇవాళ మొదలు పెడుతున్నాం. కొద్దిగా మహాద్రిధృత్ మహేశ్వాస మహీభర్త శ్రీనివాస సతాంగతి అనిరుద్ధ సురానంద గోవింద గోవిదాం పతి. తర్వాత మరీచి దమన హంస అని చెప్పి సుపర్ణ భుజగోత్తమ దగ్గర సుపర్ణ వరకు మనము ఈ ఆయన యొక్క వివిధ ఆటలు, ఆయన ఏమేమి చేశారు అని చెప్పి కొద్దిగా హై లెవెల్లో చెప్పుకొని, ఇక్కడ భుజగోత్తమ దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక అవతారం చెప్పుకుంటున్నాం, పద్మనాభ అవతారము. భుజగోత్తమ హిరణ్యనాభ సుతపాహ పద్మనాభ ప్రజాపతి అని చెప్పి చెప్పుకుంటున్నాము. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు మన నరసింహ అవతారం స్టార్ట్ అవుతుంది. అమృత్య సర్వదృక్ సింహ సందాత సంధిమాన్ స్థిర అజ దుర్మర్శన శాస్త విశ్రుతాత్మ సురారిహ గురు గురుతమోధామ అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి తర్వాత ఇంకొక వేరే అవతారము, మళ్ళా మనకి మత్స్య అవతారం అవన్నీ మొదలవుతాయి. కాబట్టి ఇవాళ ఎన్ని అవతారాలు చెప్పుకోగలిగితే అన్ని చెప్పుకుందాం. ముందు ఆయన ఆటలు చూద్దాము. ఇక్కడ మహాద్రిధృత్ అని చెప్పుకుంటున్నాము. కొన్ని చోట్ల మహాద్రిదృక్ అని కకారము, కాకిలో కకారం కూడా ఉంది, 2 చెప్పుకుందాం. ఇది మహాద్రిధృత్. మహా అంటే గొప్ప, అద్రి అంటే పర్వతం అనుకోండి, కొండ అనుకోండి, ధృత్ అంటే ధరించిన వాడు. కాబట్టి పెద్ద మహాపర్వతాన్ని ధరించింది ఆయన. పాల సముద్రాన్ని కృష్ణావతారంలో ఆయన గోవర్ధన గిరిని ఎత్తారు, అది కూడా చెప్పుకుందాము. అంతకన్నా ముందు ఆయన కూర్మావతారంలో ఉన్నప్పుడు పెద్ద మందర పర్వతాన్ని ఆయన వేసి పెద్ద బాసుకి తాడేసి దాన్ని పాపం చిలికితే అమృతం వస్తుందని ఆశపడి ముందు ఏవేవో వచ్చాయి, అన్ని తలా ఒకటి తీసుకున్నారు. తర్వాత లక్ష్మీదేవిని తీసేసుకున్నారు. తర్వాత ఏదో వచ్చింది ఏదో చేసుకున్నారు. కానీ ఆ టైంలో ఆయన ఎన్ని రూపాలతోటి ఉన్నారు. మనం ఓన్లీ అక్కడ కింద ఉన్న కూర్మావతారాన్ని మాత్రం చూసుకుంటాము. ఆ కూర్మావతారం అక్కడ ఉన్న తండ్రి కూర్మావతారంలో ఆయన అక్కడ తావేలు కింద ఉన్నారు, పైన దేవతల్లో నిలబడి ఉన్నారు. మళ్ళీ లక్ష్మీదేవి వస్తే ఎదురు ఉండాలని చెప్పి మళ్ళీ ఆమె చిన్నబుచ్చుకుంటుందని. కాబట్టి అటువంటి తండ్రి ఆయన మహా అద్రి ధృత్, దాన్ని మోసారు. అదొక పెద్ద విషయం ఆయన చేశారు కూర్మావతారంలో. తర్వాత మళ్ళీ ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు మన
కృష్ణావతారంలో మళ్ళీ గోవర్ధన గిరిని ఎత్తారు, అది కూడా మనకు తెలుసు కదా. ఇది కాకుండా పెద్ద కొండ అంటే పెద్ద పర్వతాలతో సహా మొత్తం భూమినే ఎత్తారు ఆయన అక్కడ వరాహ అవతారంలో. ఆయనకి ఈ ఎత్తడం ఆట ఒకటి ఏంటో, బాల్ తోటి ఆడుకున్నట్టు కొండలు అవి ఇవి ఎత్తి ఆడుకుంటారు. కాబట్టి అట్లాంటి చిన్న చిన్న ఆటలు ఆడుకుంటున్న స్వామి గురించి మనం కొద్దిగా చెప్పుకున్నాము. మహా అద్రి తృత్, ఆయనకి పెద్ద బరువు కూడా లేవు యాక్చువల్గా. తర్వాత ఇంకొకటి ఏంటంటే మహేశ్వాస. ఇష్టుభిహి అని మనం చదువుకుంటాం కదా, ఇష్యువులు అంటే బాణాలు. కాబట్టి మహా ఇష్యువులతోటి ఆడుకునేవారు. కోదండం అని పట్టుకుంటేనేమో రామావతారం అనుకుందాము, ఆయన శారంగం పట్టుకుంటేనేమో విష్ణు అవతారము. ఆయన ఏ అవతారంలో ఏదన్నా పట్టుకొని అన్ని వాడగలరు. కానీ ముఖ్యంగా ఆయన దగ్గర ఉన్న శారంగము చెప్పుకున్నప్పుడు మనకి మహేశ్వాస అని అంత గొప్ప బాణము విల్లమ్ములు అవన్నీ పెట్టి వాడగలిగిన వారు. చిన్నవి కూడా కాదు, ఆయనది ఎప్పుడు మహానే ఉంటుంది. మహా అద్రులు, మహా ఇషువులు, మహీభర్త అన్ని మహాలే ఉంటాయి, ఆయనకు చిన్న చిన్న ఉండవు. కాబట్టి రామావతారము. ఇటు రామావతారంలో ఆయన కోదండాన్ని పట్టుకున్నారు, అటు మళ్ళీ శ్రీ మహావిష్ణువుగా శారంగం పట్టుకున్నారు. తర్వాత ఆయన మహీభర్త. మళ్ళీ ఇక్కడ మనం మళ్ళీ వెనక్కి వచ్చి వరాహవతారం చెప్పుకోవచ్చు. మన భూమిని ఎత్తి ఆయన పట్టుకున్నప్పుడు మహీభర్త అని. ఇక్కడ నాకు ఒకటి అనిపిస్తుంది, మహీభర్త అనగానే మనకి ఎప్పుడు వరాహావతారంలో ఆయన సముద్రంలో భూమి మొత్తం మునిగిపోయింది, అప్పుడు మొత్తం భూమిని ఆ సముద్రంలో నుంచి తీసి బయట పెట్టారు అని అనుకుంటూ ఉంటాం కదా. అప్పుడు మనకి ఆ బొమ్మలు కూడా అట్లానే వేస్తారు. ఈయన పెద్ద పర్వతాకారంలో ఉంటారు, ఒక బాల్ లాగా ఉన్న భూమిని ఆయన కూరల మీద పెడతారు, కింద నీళ్ళలాగా సముద్రపు అలల్లాగా కింద బొమ్మలు అవన్నీ వేసి. నాకేమనిపిస్తుందో నేను చెప్తాను. అసలు మొత్తం ప్రపంచము, ఈ మొత్తం అసలు సృష్టి మొదలవ కన్నా ముందు మొత్తం భూమి అంతా నీళ్లతోటి నిండిపోయింది కదా, అన్ని వైపులా నీళ్లున్నాయి. తర్వాత కొంతకాలానికి భూమి పైకి తేలింది, అదంతా ఒక అఖండంగా ఉండేది మొత్తము. దాని తర్వాత టెక్టానిక్ ప్లేట్స్ అన్ని కింద వరుసుకొని అవన్నీ ఒకదానికొకటి దూరమై ఇప్పుడు 7 ఖండాలుగా విడిపోయింది. మనము ఆ రకంగా ఇప్పుడు చూసుకుంటున్నాము. కానీ ఒక టైంలో మొత్తం అంతా ఒకటే పలకలాగా ఉండేది. అంతకన్నా ముందు మొత్తం భూమి అంతా నీళ్లలో ఉండేది, నీళ్లే పైనంతా ఉండేవి. కాబట్టి నేను మనసులో ఏం ఊహించుకుంటానంటే, ఆయన నిజంగా కూడా సైంటిఫిక్ గా చెప్పుకోవాలంటే ఆ భూమి ఉంటే కదా ప్రాణులు, ఏవైనా భూమి మీద ఉండే ప్రాణులు బతికేవి, లేకపోతే నీళ్లలో ఉండేవి మాత్రమే ఉండాలి. కాబట్టి చెట్లు అవి కావాలంటే కూడా మళ్ళీ పైకి రావాలి. కాబట్టి ఆ లోపల నీళ్ల లోపల, సముద్రాల లోపల ఉన్న భూమిని మొత్తం పైకి తీసుకొచ్చి నీళ్ల పైన ఉండే ప్రాణులు, చెట్లు అట్లాంటివి కూడా బ్రతకడానికి వీలుగా పెట్టారు అని నేను మనసులో అనుకుంటాను. ఒక పెద్ద బాల్ తీసుకొచ్చి ఆయన ముక్కు మీద పెట్టారని కాకుండా, ఆయన కూరల పైన పెట్టారని కాకుండా, నా మనసు ఏముంటుందంటే మొత్తం ఈ భూమి అంతా ఒక టైంలో మొత్తం నీళ్లతో నిండిపోయి ఉన్నది కదా. అసలు దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. తర్వాత అది కొంచెం తర్వాత కొన్నాళ్ళకి అందులో నుంచి ప్రాణులు, సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత మన ఆంఫిబియన్స్ ఉన్నాయి కదా, కప్పలు గిప్పలు, అవి నీళ్లలో భూమి మీద ఉండడానికి వీలుగా ఉండాల్సి వచ్చినప్పుడు ఈ భూమిలో నుంచి ఈ నీళ్లలో నుంచి భూమి మొత్తం ఒక పెద్ద బ్లాక్ లాగా పైకి వచ్చింది కదా. అది మొత్తం చుట్టూ నీ సముద్రం ఉండేది, పైన ఒక బ్లాక్ ఉండేది. దాని తర్వాత ఈ టెక్టానిక్ ప్లేట్స్ అన్ని ఇట్లా ఒరుసుకొని అవన్నీ ఒకదానికొకటి దూరంగా జరిగి ఇప్పుడు ఇన్ని కాంటినెంట్స్ తయారయ్యాయి కదా. కాబట్టి నా ప్రపోజిషన్ ఏంటంటే, ఈ మొత్తం ఏదో ఎక్కడో ఉన్న సముద్రాన్ని, ఏదో ఎక్కడో ఉంది సముద్రం, అందులో ఏదో ఈ బాల్ లాగా ఇది మునిగిపోతే దాన్ని పైకి తీశారని కాదు, కానీ ఆయన సముద్రం లోపల ఉన్న భూమి అంటే యాక్చువల్ ల్యాండ్, ఎర్త్ మొత్తం గ్లోబ్ లాగా పైకి తీయడం కాకుండా ల్యాండ్ మీద ఉన్న నీళ్లలో ఉన్న ల్యాండ్ అనే డ్రై ప్లేస్ ని పైకి అందులోంచి తీసి పైన ఇట్లా పెట్టారు అని నా ఉద్దేశం. నీళ్ళలో మునిగిపోకుండా తేలుస్తూ ఉంచారు అని కూడా ఉంటుంది మన భాగవతంలో. హిరణ్యాక్షుడి స్టోరీ ఏంటంటే భాగవతంలో, సో మనవాళ్ళు పాపం బ్రహ్మదేవుడు, ఈయనేమో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేశాడు, మొత్తం తయారు చేసి కూర్చున్నాడు. పిల్లల్ని తయారు చేయమని బ్రహ్మదేవుని తయారు చేస్తే బ్రహ్మదేవుడు పాపం
తంటాలు పడ్డాడు. మన సనకుడు సనందనుడు వాళ్ళందరినీ తయారు చేశాడు. వాళ్ళు మేము పిల్లల్ని ప్రజాపతులకు మేము ఉండమని వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మను వచ్చాడు. అయితే ఆయన వైఫ్ తయారు చేస్తాం కానీ నువ్వు చెప్పిన పని మేము చేస్తాము, నో ప్రాబ్లం, కానీ ఏంటంటే ఎక్కడ ఉంటారు వాళ్ళు మరి అని అడుగుతాడు. అడిగితే నేను భూమిని ముందు తయారు చేశా కదా అని చెప్తాడు పాపం మన విష్ణుమూర్తి. చెప్తే భూమి మరి కనిపించట్లేదు మాకు అని చెప్తారు, నీళ్ళల్లో మునిగిపోయినట్టుంది అంటే సరే అని ఆయన భూమిని పైకి తవ్వాలంటే మరి వరాహం కదా అని చెప్పి ఆయన అవతారం వేసుకొని ఆయన వచ్చారు ఇందులో నుంచి భూమిని బయటికి తీయడానికి. ఈ లోపల జరుగుతున్న టైంలో హిరణ్యాక్షుడు వాళ్ళతోటి వీళ్ళతోటి ఫైటింగ్ కి బయలుదేరాడు. ఇక అక్కడ మన ఎవరంటే మన ఇంద్రుడితోటి పోతే ఇక నీతోటి ఫైట్ చేసేంత శక్తి నాకు లేదు, బాగా బలం ఉన్నోళ్ళని చూసుకోపో అని చెప్తాడు. సముద్రుడి దగ్గరికి పోతే అవి నీ దగ్గర నీతోటి నేను ఇక్కడ చేస్తాను, కష్టం లైట్ తీసుకో, నువ్వు అటుపో, నువ్వు కావాలంటే వాయుదేవుడితో చేసుకో అంటాడు. ఆయన దగ్గరికి వెళ్తే వరుణుడు ఉన్నాడు నాకన్నా చాలా స్ట్రాంగ్ పో అని చెప్తాడు. ఎక్కడున్నాడంటే ఏదో పాతాళలోకం. అక్కడికి వెళ్తే అందరు భయపడి పారిపోతారు లేదా ఇట్లాంటి సలహా చెప్తారు. అయితే ఈయన ఒక్కడు వరుణుడు ఏం చెప్తాడు, ఇదిగో నీలాంటి బాగా కొట్లాడాలని చెప్పి తీట ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఒకడు ఉన్నాడు, ఒక ఆఫీస్ పెట్టుకొని, ఆయన దగ్గరికి వెళ్ళు, నీలాంటి వాళ్ళని బాగా తన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు అని చెప్పి బాగా 2-3 పద్యాలు చాలా కామెడీ లాగా రాశారు మన పోతన్ గారు. అక్కడికి వెళ్ళు, ఆయన చూసి నీ పని ఆయన చూసుకుంటాడు, పో, నీ కోరిక తీరుతుంది అని చెప్తాడు. చెప్తే తిట్టేడన్న విషయం పట్టించుకోడు మనవాడు పాపం హిరణ్యాక్షుడు. కానీ ఇంకా బాగా బలవంతమైన వాడు గ్యారంటీగా ఫైటింగ్ వస్తాడని తెలుసు కాబట్టి అడ్రస్ అడుగుతాడు, చెప్తాడు వైకుంఠం అనే ఒక ప్లేస్ ఉంటుంది అక్కడికి వెళ్ళని. అయితే ఇంకా అక్కడి నుంచి ఫాస్ట్ గా వెళ్తుంటాడు ఓహో ఎగురుకుంటూ. పాపం నారదుడు అటు నుంచి ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చుకుంటూ ఎటుపోతున్నావు హిరణ్యాక్ష అని అడుగుతాడు. ఏం లేదు, అక్కడ ఏదో శ్రీ మహావిష్ణువు అని ఉంటాడంట, ఫైటింగ్ చేయడానికి వెళ్తున్నా అంటే వెళ్తూ గాని ఇప్పుడే ఆయన వైకుంఠాన్ని వదిలిపెట్టి కింద పాతాళానికి వెళ్ళాడని చెప్తాడు. ఆడేదో పనుందని అటు వెళ్తున్నాడంటే మళ్ళా వెనక్కి తిరిగి మళ్ళీ అంత ఫాస్ట్ వస్తాడు పాపం కిందికి. వస్తే ఈయన అప్పుడే ఈ భూమిని బయటికి తీసి దాన్ని తీసుకొని వస్తున్నాడు. ఇంక అక్కడికి వెళ్తాడు. వెళ్ళి ఇదిగో నువ్వు దొంగవని ఇంకా ఫైటింగ్ మొదలు పెడతాడు. నువ్వు పెద్ద దొంగ, నువ్వు నా వస్తువు నువ్వు కొట్టేసావు, మర్యాదగా అక్కడ పెట్టు, భూమి నాది అని ఫైటింగ్ చేస్తాడు. ఏ లాజిక్ ప్రకారం ఈ భూమి నీది రా అని అడుగుతాడు ఆయన. ఇదిగో నేను నా పేరు హిరణ్యాక్షుడు, నా కంట్లో ఏది పడితే అది నాదే, కాబట్టి ఈ భూమి నా కంట్లో పడింది, నాకు కావాలి, ఇంక నువ్వు వదిలిపెట్టి, నువ్వు దొంగవి, నువ్వు తీసుకున్నావు అసలు ఇంకా ఏమేమో మాట్లాడతాడు. అసలు మూసుకోకుండా చాలాసేపు ఆయన పట్టించుకోడు. ఇంకా మీద పడుతుంటే భూమిని మళ్ళీ నీళ్ళలో మునగకుండా చాలా జాగ్రత్తగా తేలేటట్టు నీళ్ల పైన ఉంచి ఏంట్రా నీ బాధ అని అడుగుతాడు. ఏదో నీతోటి కొట్లాడడానికి వచ్చాను ఫైటింగ్ అంటాడు. సరే అని, నీ కోరిక అదే కదా కానీ అని చెప్పి చాలా ఉరికించుకుంటూ ఫైటింగ్ చేస్తాడు. మిట్ట మధ్యాహ్నం అవ్వబోతుంటే ఈయన బ్రహ్మదేవుడు వచ్చి వాళ్ళంత ఫాస్ట్ గా రన్నింగ్ చేసుకుంటూ ఫైటింగ్ చేస్తున్నారో అంత ఫాస్ట్ గా బ్రహ్మదేవుడు కూడా రన్నింగ్ చేసుకుంటూ మిగిలిన అంటురాజుతో పాటు, నాయన తండ్రి నీ ఆటలు బాగానే ఉన్నాయి, వాడే ఆటలు బాగానే ఉన్నాయి, కానీ మిట్ట మధ్యాహ్నం అయిందంటే వాళ్ళకి బాగా బలం ఎక్కువైతుంది సంధికాలంలో, కొంచెం ప్లీజ్ ముగించు అని చెప్తే సరే అని చెప్పి, అంతకన్నా ముందు వాడు కూడా చాలా కొడతాడు పాపం స్వామి, బుగ్గల మీద వాటి మీద కొడితే రక్తాలన్నీ కారుతాయి. అయితే ఆ రక్తం కారుతూ ఒకవైపు, మట్టితో ఉన్న స్వామి ఒకవైపు, ఎందుకంటే భూమిని ఎత్తి పట్టుకున్నాడు కాబట్టి ఆ మట్టితోటి రక్తంతో ఆ చెమటతోటి ఆయన ఎంత అందంగా ఉన్నాడని చెప్పి ఇంకా పోతన గారు రాసి అల్లాడిపోయాడు తట్టుకోలేక అంతా. కాబట్టి ఆ రకంగా చేసినాక లాస్ట్ కి ఇంకా జాలే ఇంకా ఆట అనిపించిందేమో ఆయనకి. ఒకటే పెద్ద ఒక అరిచేయితోటి ఇచ్చేసరికి గుయ్యమని రక్తం గారి కింద పడి డామన పోతాడు వాడు. ఆ రకంగా హిరణ్యాక్షుడు పోయాడు. అది చాలా బాగా రాశారు మన పోతన్ గారు. అసలు అది ఆ పద్యాలు చదవాల్సిందే అసలు. కాబట్టి మన తాతగారు మహేష్ మహీభర్త, కాబట్టి మొత్తం ఆ అవతారం అంతా ఇక్కడ చెప్పుకున్న మహీభర్త అవతారము. సరే, కాబట్టి ఆయన మహేశ్వాసుడు మన తాతగారు. మహీభర్త మన వరాహ అవతారం. ఈ వరాహ అవతారంతో ఈ కల్పము, మనం ఇప్పుడు కరెంట్ గా ఉన్న కల్పము ఈ వరాహ అవతారంతో స్టార్ట్ అయింది. మనం యూజువల్ గా స్వామికి 10 అవతారాలు ఉన్నాయి, మత్స్యావతారం అని శ్రీకారం చుట్టినట్టు అక్కడ స్టార్ట్ చేస్తాము. కానీ ప్రతిసారి ఒకటే రకం అవతారంతో ఆయన స్టార్ట్ చేయడు. ఈ కల్పాన్ని ప్రెసెంట్లీ మనకు నడుస్తున్న దాన్ని ఆయన వరాహ అవతారంతో స్టార్ట్ చేశారు కాబట్టి మనము శ్వేత వరాహ కల్పే చెప్పుకొని మొదలు పెడతాం సంకల్పం. కాబట్టి
ఇక్కడి నుంచి మొదలైంది మనకు మన బ్రహ్మగారికి ఈ రోజు మన జీవితాలకి ఇక్కడ. తర్వాత ఆయన శ్రీనివాసుడు. అక్కడ మందర పర్వతాన్ని చిలికినప్పుడు, మనం మొత్తం పాల సముద్రాన్ని చిలికినప్పుడు అందులో నుంచి లక్ష్మీదేవి బయటకు వస్తే ఆమెను తీసుకొని గుండెల మీద పెట్టుకున్న తండ్రి కాబట్టి ఆయన శ్రీనివాసుడు. పైగా మొత్తమే అన్ని రకాల ఐశ్వర్యాలకి ఆయన నివాసము. ఆయన దగ్గర లేని ఐశ్వర్యం లేదు. ఆయనకున్న ఐశ్వర్యాలని 6 రకాల గుణాలుగా మన వాళ్ళు రాసుకుంటారు. బలము, వీర్యము, పరాక్రమము, బుద్ధి, జ్ఞానము. ఆయన దగ్గర లేనిది లేదు కాబట్టి అన్ని రకాల ఐశ్వర్యాలకి ఆయన నివాసము కాబట్టి ఆయన శ్రీనివాసుడు అని కూడా మనం చెప్పుకుంటాము. శ్రీ మహావిష్ణువు ఆయన శక్తిని గుండెల్లో పెట్టుకుంటాడు. అంత మనసు జాలితో, దయతో, కరుణతో, ప్రేమతో, వాత్సల్యంతో నిండి లేకపోతే మాత్రం ఇన్ని కోట్ల బ్రహ్మాండాల్ని ఇంత చిరునవ్వుతోటి నడిపించడం కష్టం. విసుక్కుంటూ మొహం మార్చుకొని బీపీ తెచ్చుకొని టాబ్లెట్లు వేసుకొని నడిపించాల్సి వస్తుంది. కానీ ఆయన గుండెల నిండా శ్రీ నిండి ఉంది కాబట్టి, అంతటి కరుణ ఉంది కాబట్టి మన మీద అంతటి వాత్సల్యం, ప్రేమ. తప్పులు చేసినా పోనీ అని ఆయన అంత క్షమిస్తూ అంత సహనంతో ఆయన ఉండగలరు. తల్లి అక్కడ ఉంది కాబట్టి. తర్వాత సతాంగతి. ఆయన ఇన్ని అవతారాలు తీసుకొని ఇన్ని రకాలుగా కొండలు ఎత్తినా ఎత్తుతారు, భూములు ఎత్తినా ఎత్తుతారు, యుద్ధాలు చేసినా చేస్తారు, ఐశ్వర్యాలు ఇచ్చినా ఇస్తారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే చివరికి ఇవన్నీ అనుభవించి 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 ఆయన్ని అనుభవించి మనసులో చివరికి మనం చేరవలసిన గతి ఆయనే అని మనకు అర్థం కావడానికి. సతాంగతి, సత్పురుషులకి గతి అయిన వాడు ఆయన. ఇంత చేసిన వాడు, ఇంత ప్రేమతోటి శ్రీనివాస అని తల్లిని, దయని, అంత వాత్సల్యంతో, అంత దయాగుణంతో ఆయన మనల్ని చూసుకొని మనకు గతి అయిన తండ్రి. ఆయన ఎంతటి మన దగ్గర ఉన్నారు కాబట్టి మనకు అంత విలువ తెలియదు. కానీ ఆయన బేసిక్లీ అనిరుద్ధ. ఆయన్ని నిరోధించేవాడు భూమి మీద లేడు, అసలు ఏ బ్రహ్మాండంలో ఎక్కడ లేడు. కాబట్టి ఆయన అనిరుద్ధుడు. నిరోధించడానికి అవకాశమే లేదు, ఆయన ఆపడానికే అవకాశం లేదు. హిరణ్యాక్షుడు కానీ, హిరణ్యకశిపుడు కానీ, రావణాసురుడు కానీ, పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఆయనని ఆపగలిగే వాళ్ళు లేరు, ఆయనని నిరోధించగలిగిన వాళ్ళు లేరు. కాబట్టి ఆయన అనిరుద్ధుడు. పైగా ఇంతకు ముందు అనిరుద్ధ వ్యూహం చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం, అనిరుద్ధ వ్యూహానికి ఉన్న ముఖ్యమైన విషయం తేజస్సు, బలము. కాబట్టి ఆయన తేజస్సు అంటే జ్ఞానము, ప్రకాశము, తర్వాత బలము. వీటితోటి ఆయన మొత్తం ప్రపంచాన్ని నడిపిస్తున్నారు. మహాద్రి ధృతి చేసినా, శ్రీనివాస చేసినా, మహేశ్వాస చేసినా, ఏది చేసినా ఆయన అంత బలంతో, అంత తేజస్సుతో, అంత జ్ఞానంతో, అంత మెళకువతో చేయగలిగిన వారు. కాబట్టి ఆయన అనిరుద్ధుడు. ఆయన సురానందుడు. ఇంత చేసి ఆయన సురులకు ఆనందం కలిగించగలిగిన వాడు. మొత్తం సత్పురుషులకి ఆయన గతి అయిన వాడు. కాక ఒకవేళ మనలాంటి వాళ్ళందరూ, ప్రాణులందరూ ఇన్ని కోట్ల బ్రహ్మాండాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు, బ్రతుకుతూ ఉన్నప్పుడు, జీవితాన్ని నడిపించుకుంటూ వస్తుంటే ధర్మంగా, అటువంటి వాళ్ళకి సహాయం చేయడానికి ఉన్న 33 కోట్ల దేవతలు, సురులు, వాళ్ళందరికీ కావలసిన అధికారము, తర్వాత కావలసిన వనరులన్నీ ఇచ్చి వాళ్ళని చూసుకుంటూ వాళ్ళకి కూడా ఆనందం కలిగిస్తూ ఉంటారు. ఇది మిడిల్ లేయర్ అనమాట. సురులు అంటే మిడిల్ లేయర్. మనమేమో ఇక్కడ కింద ఫస్ట్ లేయర్. మన తర్వాత సురులు ఉంటారు, మనల్ని చూసుకుంటూ ఉంటారు, సపోర్ట్ సిస్టమ్. వాళ్ళ పైన ఉన్న మన శ్రీనివాసమూర్తి, ఆయన గురించి చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ సతాంగతి, మనందరము ప్రపంచంలో ధర్మంగా బ్రతుకుతూ తర్వాత ఆయన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళము. ఈ సురులు మిడిల్ లేయర్. వీళ్ళందరికీ పైన ఉన్న మన శ్రీనివాస ప్రభు, ఆయన అనిరుద్ధుడు. ఆయన ఇటు మనకి ఇటు సురులకి సపోర్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన మధ్యలో ఉన్నారు ఇక్కడ. ఆయన గోవిందుడు. గోవిందుడు అన్నప్పుడు, గోవులు అన్నప్పుడు చాలా అర్థాలు ఉన్నాయి. ఇక్కడ గోవులు మనకి వేదాలు, జ్ఞానము, వాటి వల్ల విందము అంటే పొగడబడేవాడు. వేదాల చేత ఎంతో గొప్పగా పొగడబడేవాడు. వేదాలు స్తోత్రాలు చేస్తూ ఆయన గురించి చెప్తూ మొత్తం వేదాల పనంట అంటే పొద్దస్తమానం వేదాలు భగవంతుడు ఎలా ఉంటాడు, ఆయన ఏం చేస్తారు, ఆయన గుణాలేమి, ఆయన ఎక్కడుంటారు, ఆయన్ని చేరుకోవడం ఎలా, ఆయన చేసే పనులు ఎలా ఉంటాయి, ఆయన అందం ఎలా ఉంటుంది, ఆయన కళ్ళు ఎలా ఉంటాయని చెప్పి పొద్దస్తమానం వేదాలు అదే పనిగా ఆయన్ని పొగుడుతూ ఉంటాయి. కాబట్టి ఆయన గోవిందుడు అని ఒక చాలా అందమైన అర్థం ఉన్నది దానికి.
తర్వాత ఈ భాషలని మనం చెప్పుకుంటున్నవన్నీ మనకు పరాశర భట్టర్, తర్వాత మన ఆది శంకరాచార్యులు వారు చెప్పినవి ఇవన్నీ. కాబట్టి అటువంటి గోవిందుడు. ఇంకొక వేరే అర్థాలు మనం చెప్పుకుంటూ వస్తున్నాం గోవింద నామానికి. గోవులు అంటే నా ప్రాణాలు, వాటిని ఆయన నిలబెట్టేవాడు. గోపాలుడు అన్న, గోవిందుడు అన్న. తర్వాత గోవులు అన్న దానికి చాలా అర్థాలు ఉన్నాయి. నిజంగా గోవులు, వేదాలు, నా ప్రాణాలు, రశ్ములు, ఇట్లాంటివన్నీ, వీటన్నిటిని కూడా ఆయన ఉద్ధరించేవాడు, వాటిని జాగ్రత్తగా కాపాడేవాడు, వాటికి కావలసినవన్నీ అందించేవాడు. పైగా వాటన్నిటి వల్ల గోవులంటే మళ్ళీ మన సురులు కూడా, దేవతలు కూడా, వాళ్ళందరి చేత, మొత్తం మన చేత, సమస్త ప్రాణుల చేత పొగడబడేవాడు. కాబట్టి గోవిందుడు. ఈ గోవిందుడికి చాలా అర్థాలున్నాయి, కానీ ఇవి కొంత మాత్రం చెప్పుకున్నాము. అయితే ఇక్కడ గోవిందుడు, గో అన్నప్పుడు మనము వేదాలని చెప్పుకున్నాం కదా. కాబట్టి గోవిందుడు అంటే మొత్తమే వేదాలన్నీ తెలిసినవాడు. అటువంటి గోవిందులు ఎవరైతే ఉంటారో, గోవిత్తులు, వాళ్ళందరికీ పతి అయినవాడు. వేదాలు చదువుకొని అనుష్ఠానం చేసి వాటిని అర్థం చేసుకొని అందరికీ చెప్పి ఆ రకంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పతి అయినవాడు. కాబట్టి గోవిందుడు, గోవిదాంపతి అని చెప్పి రెండు రకాలుగా మనము అన్వయం చేసుకొని చెప్పుకుంటున్నాం ఈ నామాల్ని. కాబట్టి గోవిందుడు, గోవిదాంపతి. తర్వాత నామం మరీచి. ఈ మరీచి అన్న నామానికి మనం చాలా విస్తారంగా లోతుగా ఆదిత్య హృదయం చదువుకున్నప్పుడు చెప్పుకున్నాం కదా. మరీచి అంటే, మరీచులు అంటే వెలుగులు, కిరణాలు అని అర్థం చెప్పుకున్నాం కదా. ఇక్కడ మరీచులు అంటే కిరణాలు, జ్ఞానం అని కూడా చెప్పుకుందాం. దీనికి మరీచి అన్నది మృన్నన్న రూట్ నుంచి వచ్చిన ధాతు. దానికి బేసికల్ గా వెలుగులు అని అర్థము, దానికి జ్ఞానము అని కూడా అర్థం. కాబట్టి ఆ జ్ఞానము, వెలుగులు కలిగి ఉన్నవాడు కాబట్టి ఆయన మరీచి. కాబట్టి ఆయన ఎక్కడ నిలబడి ఉన్నా కళ్ళు జిగేలు అనిపించి అసలు ఏమి కళ్ళకు కనిపించనంతటి వెలుగులతో ఉంటాడు. ఆయన వెలుగులని అర్జునుడు లాంటి మనిషే కాదు, ఎవరూ చూడలేరు. అటువంటి కొన్ని కోట్ల సూర్యులను ఒక్క చోట పెడితే ఎట్లా ఉంటుందో అంతటి వెలుగులతో ఉంటాడు ఆయన, తట్టుకోలేనంత. అటువంటి మరీచి. అంత పైగా ఉత్త వెలుగులు కావవి, జ్ఞానపు వెలుగులు. ఆయన కరడు కట్టిన శుద్ధ జ్ఞానము. ఆ జ్ఞానము తెల్లటి వెలుగుల రూపంలో అన్ని వైపులకి ప్రసరిస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన మరీచి. ఆయనని మనము వెలుగులతో ఉన్నవాడు, సినిమాల్లో కూడా ఆయన చూపించినప్పుడు మొత్తం ఆయన చుట్టూ అంత వెలుగులు చూపించి అట్లా చూపిస్తారు. ఆ చూసి మనం చూస్తున్న వెలుగులు, మనం మనసులో ఊహించుకునే వెలుగులు, అవన్నీ ఆయన యొక్క జ్ఞానపు కిరణాలు. ఆయన ఎక్కడ నిలబడితే అక్కడ అంత జ్ఞానము ప్రసరిస్తూనే ఉంటుంది, అజ్ఞానం పోయి. కాబట్టి ఆయన మరీచి అని చెప్పుకొని, అందులో పైగా ఆ మరీచి అన్న దానికి ఇంకొక సైడ్ నుంచి కూడా చూసుకోవాలి కదా మనం అర్థము. ఆయన దగ్గర అంత జ్ఞానం ఉంది, అంతటి కిరణాలుగా, అంతటి వెలుగులుగా అన్ని వైపులకు వస్తూ ఉంటుంది. అంటే ఏమి అర్థము? అది ఆయన కావాలనుకుని ఆయన వైపుకి తిరిగిన వాళ్ళందరికీ ఆ జ్ఞానం ఆటోమేటిక్ గా వస్తుంది. ఇప్పుడు మనము సూర్యుడు అక్కడ బయట ఆకాశంలో ఉన్నంత మాత్రం చేత మనం బయటికి వెళ్ళపోయినా, తలుపు తీసుకోపోయినా, మనం తలుపులు వేసుకొని లోపల దుప్పటి కప్పుకొని కూర్చున్నా కూడా ఆయన సూర్యుడి యొక్క వెలుగులు మనలోకి ఏదో విధంగా లోపలికి వెళ్తాయని చెప్పుకున్నాం కదా మనము, మన ఆదిత్య హృదయం చెప్పుకున్నప్పుడు. ఆ రకంగా ఈయన వెలుగులు కూడా ఆయన ఎక్కడో ఉన్నా, మనము ఆయన సైడ్ చూడకపోయినా, ఆయన ఉన్నాడా లేదా అని తర్జన భర్జనలు పడుతున్నా, లేడని చెప్పి నమ్మినా, మనం ఏది చేసినా సరే ఆయనలో ఉన్న ఆ జ్ఞానపు వెలుగులు మాత్రం మన వైపు ప్రసరిస్తూనే ఉంటాయి. ఆ జ్ఞానం లేకపోతే మనకి బేసిక్ జ్ఞానం, ఎవరైనా కొట్టడానికి మీదకి వస్తే పక్కకు జరగడం, ఆకలేస్తే తినాలనిపించడం, ఏదైనా అగ్ని దగ్గరకు ఉంటే కాలుతుందని తెలిసి దూరంగా ఉండడం, ఇట్లాంటి బేసిక్ సామాన్లు కూడా మనకి ఆటోమేటిక్ గా ఇచ్చి బ్రతకడానికి వీలుగా అక్కడి నుంచి మొదలు పెట్టాడు ఆయన. అసలు మొత్తం జీరో దగ్గర ఆయన అకౌంట్ స్టార్ట్ చేయలేదు. మనం పుడుతున్నప్పుడే కొంత జ్ఞానంతో ఆయన మనల్ని పుట్టించాడు. పోయిన జన్మల్లో మనం నేర్చుకున్న విషయాలన్నీ మనకు గుర్తుండేటట్టు చేశాడు. అక్కడి నుంచి మనం మళ్ళీ ఇంకా కొంచెం ఎక్కువ జ్ఞానం ప్రతి జన్మలో కొంచెం కొంచెం అక్యుములేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేటట్టు చూస్తూ ఉంటాడు. కాబట్టి మనము మన మనసుకు తలుపులు వేసుకొని ఆయన్ని మనం లోపలికి రానియకపోయినా కూడా మొండిగా సూర్యుడు ఆయనలోని కిరణాల్లో ఏవో కొన్ని కిరణాలు అన్నం రూపంలోనూ నీళ్ల రూపంలోనూ ఏదో విధంగా మన లోపలికి రావడానికి ఎట్లా ఆయన తాపత్రయపడతాడో అట్లానే ఈయన కూడా అదే విధంగా మరీచిలాగా మొండిగా
మనము వద్దనుకున్నా సరే ఎంతో కొంత జ్ఞానం మనకి ఇవ్వాలి, మనం బాగుపడాలి, మనం బాగుండాలి అని చెప్పి ఆత్రపడుతూ ఉంటాడు. కాబట్టి ఆయన మరీచి. వెలుగులతో ఉన్నాడు, జ్ఞానంతో ఉన్నాడు అని చాలా నామాలు ఉన్నాయి. ఇక్కడ మరీచి అని ఎందుకంటే ఆయన చాలా వెలుగులతో ఉన్నవాడు కాబట్టి మరీచి, చాలా జ్ఞానంతో ఉన్నవాడు కాబట్టి మరీచి అని చెప్పుకుంటే మనకేం ఉపయోగం? ఆ ఉన్న జ్ఞానాన్ని ఆ కిరణాలుగా ఆయన మనలో బయట నుంచి ప్రసరింపజేస్తుంటాడు, మనలో కూర్చొని గుండెల్లో అక్కడి నుంచి ప్రసరింపజేస్తుంటాడు, పైన కింద మొత్తం బొటన వేలు దగ్గర నుంచి నా తల మీద ఉన్న వెంట్రుకల దాకా. కాబట్టి అంత తాపత్రయపడుతుంటాడు కాబట్టి ఆయన మరీచిహి. ఆయన ఎంత చేస్తాడు యాక్చువల్ గా తలుచుకుంటేనే ఎంత దుఃఖం వస్తుందో. మరీచిహి తర్వాత దమనహ, ఆయన దమనుడు అంటే అణిచగలిగిన వాడు. ఆయన దగ్గర చాలా శక్తి ఉంది. ఆయన దేన్ని అణుస్తాడంటే మనల్ని ఎవరైనా బాధ పెడితే అన్యాయంగా అధర్మంగా వాళ్ళని అణుస్తాడు. మనకి కథలన్నీ తెలుసు, రావణాసురుల్లాగా, హిరణ్యాక్షుల్లాగా, హిరణ్యకశిపుల్లాగా రకరకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి ఏడిపించుకొని తినే వాళ్ళందరినీ దమనహ బాగా దంచుతాడు. అది కాక మనలో ఉన్న అజ్ఞానాన్ని, మనలో ఉన్న ఈ కోపాన్ని, వాటిని కూడా ఆయన నెమ్మదిగా ఆయన ఇప్పుడు మనము ప్రయత్నం చేసుకొని సాధన చేసుకొని జ్ఞానాన్ని పెంచుకొని రకరకాలుగా మనము మన కోపాన్ని వాటిని తగ్గించుకుంటున్నాం కదా. మరి ఆ జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కోపాన్ని తగ్గించుకోవాలి, ఆ దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోవాలి, ఏడవకూడదు. తర్వాత కోరికల్ని, ఎందుకు ఇన్ని కోరికలు, దేనితోటి మనం మనం సాధించాల్సింది ఏమి అని మనం ఆలోచిస్తూ ఆ చేస్తున్న జ్ఞానం ఉంది కదా, రోజు కొంత నేర్చుకొని ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం కదా. ఆ డాట్స్ కనెక్టింగ్ చేసుకుంటూ కొంచెం నేర్చుకుంటున్న జ్ఞానం ఎవరు? మళ్ళీ మరీచే కదా. కాబట్టి ఈ మరీచులుగా అంటే ఆ విజ్ఞానపు వెలుగులుగా మనలో ఉండి మనలో ఉన్న తమో గుణాన్ని, ఆ అజ్ఞానాన్ని, అవిద్యని, అటువంటి వాటిని దమనం చేస్తూ ఉంటాడు ఆయన. కొద్దిగా ఆయన దంచుతూ ఉంటాడు. మనం ఎంత సాధన చేస్తున్నాం అనుకొని మనం ప్రయత్నం చేస్తున్నామో అంత దానికి సరిపోయేంత దంచుతుంటాడు. ప్రతిరోజు మనము, మీరు కావాలంటే చూసుకోండి, పొద్దున మనం కళ్ళు లేవగానే ఫస్ట్ లేచి కళ్ళు తెరవగానే ఇవాళ ఏం చేయాలి, ఇవాళ వంట ఏం చేసుకుందాం, ఇవాళ ఆఫీస్ లో పనులు ఏమున్నాయి, ఇవాళ నా ప్రయారిటీ టాస్క్లు ఏమున్నాయి, టు డూ లిస్ట్ ఏముంది, ఇది వాళ్ళ చేయాల్సిందే, దానికి డెడ్ లైన్ ఉంది, మధ్యాహ్నం 4 o'clock లోపల ఇది సబ్మిట్ చేయాలి, ఇంకోటి సాటర్డే చేయొచ్చు కాబట్టి ఫ్రైడే లోపల చేద్దాము అని మనం ఆలోచించుకుంటుంటాం కదా. ప్రతిరోజు ఫస్ట్ మంచం దిగే కన్నా ముందు ఇది మొదలు పెడతాం పని. మనసులో ఒక 4-5 ఇంపార్టెంట్ పనులు చూసుకున్న ప్రతిరోజు చాలా ముఖ్యమైన వాటిలో 4-5 కన్నా ఎక్కువ చేయలేము, కానీ ఉన్నవన్నీ ఒకసారి రన్ డౌన్ చూసుకుంటాం కదా ఒక లిస్ట్ మనసులోనే. అట్లా చూసుకునే కన్నా ముందు తర్వాత అయినా పర్వాలేదు, మంచం దిగే కన్నా ముందు ఒక్కసారి ఇవాళ ఏమి కొత్త విషయం నేను నేర్చుకోబోతున్నాను కదా అని ఉత్సాహంతో మంచం దిగండి. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటాం. ఒక్క రోజైనా సరే ఏదో ఒకటి కొత్త విషయం నేర్చుకోకుండా ఆ రోజు గడిచే అవకాశమే లేదు. మీరు దేవుడు ఉన్నాడని నమ్మి ఆ దేవుడి యొక్క జ్ఞానము నాకు ఈ స్వరూపంగా, ఈ విషయం నాకు అర్థమైందని మీరు అంత కనెక్టింగ్ చేయవలసిన అవసరం లేదు. సూర్యుడి వల్ల నాకు ఇంత నేను బ్రతకడానికి అవకాశం వచ్చిందని మనం చెప్పుకోకలేదు. ఆయన బయట ఉండి మనం లోపల ఉండి ఆయన మోహన్ చూడకపోయినా పర్వాలేదు. ఆ టైప్ లో దేవుడి వల్ల నాకు ఎంతో జ్ఞానం ఇవాళ అబ్బిందని అనుకోకలేదు. కానీ ఏ ఒక్క రోజు కూడా ఎంతో కొంత కొత్త విషయము, ఒక కొత్త నాలెడ్జ్ తెలుసుకోకుండా ఆ రోజు గడవదు. ఐ విల్ గ్యారంటీ యూ దట్. మన నాలెడ్జ్ బేస్ లో రోజు ఒక కొత్త విషయాన్ని కార్పెట్ కింద దొబ్బుతూనే ఉంటాము. అదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఈ మరీచి ఆయనలో నుంచి ఆ రోజులని మనలో ఉంచి ముందు దానికి ఏం కావాలి? ఫస్ట్ స్టెప్ మనలో ఈ కొంచెం రోజు కలెక్ట్ చేస్తున్న జ్ఞానము ఒకటేంటంటే, మామూలుగా మనకి బ్రతుకుకి పనికి వచ్చేది ఏదో వంట ఎట్లా చేయాలి, ఏదో ఆఫీస్కి ఎట్లా వెళ్ళాలి, ఇంకొక చోట ఎక్కడ పెట్రోల్ ఖర్చు తక్కువ ఉంటుంది, ఇట్లాంటివన్నీ. లేదా పారమార్థికం భగవంతుడి దగ్గరికి ఎట్లా చేరాలని ఏదో రకం ఆ నాలెడ్జ్ బేస్ లో రోజు కొంచెం తోస్తాం, నేర్చుకుంటుంటాం, అక్కడ పెడుతుంటాం, అవన్నీ వస్తుంటాయి. దానివల్ల ఏమవుతుంది? మనలో ఉన్న అవిద్య అంటే మనం ఇన్ని రకాలుగా మన కోపం తగ్గించుకోవడం, ఇట్లాంటివన్నీ తగ్గించుకోవడము, అవిద్యను తగ్గించుకోవడము, అజ్ఞానాన్ని తగ్గించుకోవడం, భగవద్జ్ఞానాన్ని పెంచుకోవడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఆ రకంగా మనలో ఉండి అది చేసేవాడు దమనుడు. కాబట్టి ఇది చేసి ఏం చేస్తాడు? మన ఈ దుఃఖం కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు మనకి కోపం అవన్నీ తగ్గినాయి, కోరికలు కొంచెం కంట్రోల్లో ఉన్నాయి, ఏడుపు రావట్లేదంటే, మనసు ప్రశాంతంగా ఉందంటే ఏమవుతుంది? ముందు మనకి
కాబట్టి దుఃఖం తగ్గుతుంది. ఆ తగ్గిన తర్వాత ఇట్లా తగ్గి 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 ఏం జరుగుతుంది, నెమ్మదిగా ఏదో ఒక టైంలో మనము భగవంతుణ్ణి చేరేందుకు అవకాశం కలుగుతుంది, అర్హత కలుగుతుంది. అప్పుడు ఆయన మనల్ని ఆయన వైపుకి నడిపిస్తూ ఉన్నవాడు ఆయనలో కలిపేసుకుంటాడు. అప్పుడు మనం హంసలం అవుతాం. ఈ హంస అన్న దానికి భగవంతుణ్ణి హంసగా మనం ఎందుకు అనుకుంటామంటే, తెల్లగా ఉంటుంది శుద్ధ జ్ఞానము, పైగా తెల్లటి హంస స్వచ్ఛతకి గుర్తు. కాబట్టి ఆయన స్వచ్ఛంగా ఉంటాడు, దేనికి అంటుకోకుండా. తర్వాత ఆయన పరమ జ్ఞాన స్వరూపం కాబట్టి అని హంసగా పెట్టుకుంటాం. మనకు సరస్వతీదేవి దగ్గర కూడా హంస ఉండేందుకు కారణం అదే. ఎందుకంటే సరస్వతీదేవి జ్ఞానము కాబట్టి ఆ జ్ఞానము ఉంటే ఏం జరుగుతుంది, మనకి పరమాత్మ యొక్క జ్ఞానం కలిగి మనము హంసలం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మరీచుల దగ్గర నుంచి హంసల దాకా మనల్ని చేరేస్తాడు. మధ్యలో ఏమైనా అడ్డం వస్తే దమనం చేస్తాడు. కాబట్టి మరీచి దమనం హంస అని చెప్పి అది దానికి లెక్క. తర్వాత ఆయన సుపర్ణుడు. సుపర్ణం అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకున్నాం రకరకాల అర్థాలు. సుపర్ణం అంటే ఒకటి మనకి గరుత్మంతుడు ఉన్నాడు, ఆయన్ని సుపర్ణుడు అని ఎందుకు పిలుస్తాము అంటే గరుత్ అన్నా పర్ణములు అన్నా వీటన్నిటికీ రెక్కలు అని అర్థం. కాబట్టి ఆ మన గరుత్మంతుడు మన చక్కటి పర్ణములు అంటే రెక్కలతో ఉన్నవాడు, అది గరుత్మంతుడి పరంగా చెప్పుకుంటాము. ఇంకొకటి ఏంటంటే ఆయనవి ఆ గరుత్మంతుడికి సుపర్ణములు అని ఎందుకు అంటామంటే సు అంటే చక్కటి గొప్ప అని అర్థం. ఇక్కడ పర్ణములు అన్నప్పుడు మనము వేదాల యొక్క శాఖలు అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఆయన రెక్కలు అల్లాడించుకుంటూ ఆయన ఎగురుతూ ఉంటే ఆయన రెక్కల్లో నుంచి వస్తున్న శబ్దము వేద మంత్రాలని చెప్పుకుంటారు. ఆ రెక్కల్లో నుంచి వస్తున్న వేద మంత్రాలని వింటూ స్వామి వారు మనం కారులో రేడియో పెట్టుకొని సిరి పెట్టుకొని వెళ్తున్నట్టు ఆయన వేదాలు వింటూ వెళ్తూ ఉంటారని చెప్పుకుంటారు. కాబట్టి ఆయన ఆ విధంగా సుపర్ణుడెక్కి వెళ్తాడు. అది ఆ సుపర్ణ గరుత్మంతుడి గురించి చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ సుపర్ణం అని ఎందుకు అనుకుంటున్నామంటే మనం చెప్పాం కదా వేదాల స్వరూపం, చక్కటి వేదాల స్వరూపం అని చెప్పి. కాబట్టి ఆయన వేదంలో చెప్పబడ్డ విషయాలు ఆయన అయిన వాడు. తర్వాత వేద స్వరూపుడు అని కూడా మనము ఇక్కడ చెప్పుకోవాలి. ఇంతవరకు మనకు ఈ విషయము ఆయన గురించి కొద్దిగా చెప్పుకుంటున్నది చెప్పుకున్నంత వరకు చెప్పుకున్నాం. ఇక్కడ నుంచి భుజగోత్తమ దగ్గర నుంచి ఆయన పద్మనాభ అవతారం స్టార్ట్ అవుతుంది, అది కొంచెం చెప్పుకుందాం. భుజగోత్తమ హిరణ్యనాభ సుతపాహ పద్మనాభ ప్రజాపతి అమృత్యు సర్వదృక్ సింహ సంధాత సంధిమాన్ స్థిర అజో దుర్మర్శన శాస్త విశ్రుతాత్మ సురారిహ అని ఆయన పద్మనాభ అవతారం, పైగా నరసింహ అవతారం. ఇక్కడ పద్మనాభ అవతారం ఇవాళ కొంచెం చెప్పుకుందాం. భుజగోత్తమ అన్నప్పుడు ఆయన మనం మామూలుగా ముందు మన భుజంగాలు మన పాముల గురించి చెప్పుకుందాం. ఉత్తమమైన భుజంగం ఏది అంటే మన ఆదిశేషుడు కదా, ఆయన కన్నా మించిన వాడు ఎవరున్నారు. ఆయన ఆ భుజగోత్తముని ఆదిశేష అవతారంలో అనంతుడిగా ఉన్న మన స్వామి వారిని ఒకసారి గుర్తు చేసుకుని నమస్కారం చేసుకుందాము. భుజగము అంటే పాము, ఉత్తమము అంటే అంతకన్నా గొప్పదైనది. ఇక్కడ ఇంకొక రకంలో ఉత్తమము అంటే పైన ఉన్నది అని చెప్పుకుంటే, ఈ భుజగము మన ఆదిశేషుడు పైన ఉన్నవాడు మన శ్రీ మహావిష్ణువు. అక్కడి నుంచి మన పద్మనాభుడు ఆయన. కాబట్టి భుజగోత్తముడు. ఆయన హిరణ్యనాభుడు, బంగారపు బొజ్జ ఆయనది. ఆయన అసలే బంగారు తండ్రి. ఆయన బంగారు బొజ్జలో నుంచి ప్రపంచాలన్నీ బయటకు వచ్చాయి కాబట్టి ఆయన హిరణ్యనాభుడు. నాభి అంటే మనం బొడ్డు, అందులో నుంచి పద్మం వచ్చి పద్మంలో బ్రహ్మగారు వచ్చి బ్రహ్మగారి దగ్గర నుంచి విశ్వాల మొత్తం ప్రాణులన్నీ వచ్చని చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి అటువంటి బంగారపు ఇంత బ్రహ్మాండాన్ని తయారు చేయగలిగిన గొప్ప నాభి కలిగిన వారు కాబట్టి ఆయన హిరణ్యనాభుడు. ఆయన సుతపాహ. ఇక్కడ ఇంతకుముందు మహాతపాహ అని చెప్పుకున్నప్పుడు కూడా మనం చెప్పుకున్నాము. మహాతపాహ అంటే కూడా మహాబుద్ధితో ఎంతో జ్ఞానం కలిగి ప్రపంచాన్ని తయారు చేయగలిగిన శక్తి కలిగిన వారని. ఇక్కడ కూడా తపం అన్నదానికి మనము జ్ఞానము, ఎందుకంటే తపస్సు చేసి దాన్ని ఎంతో తపించి 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 సాధించవలసింది కాబట్టి అది తపించి సాధించేది కాబట్టి జ్ఞానము అని చెప్పి అర్థం చెప్పుకొని అట్లాంటి చక్కటి జ్ఞానం కలిగి ఉన్నవారు ఆయన పద్మనాభ. ఆయన ఈ హిరణ్యనాభిలో నుంచి
హిరణ్యనాభంలో నుంచి పద్మం బయటికి వచ్చింది కాబట్టి ఆయన పద్మనాభుడు అయ్యాడు. ఆ పద్మనాభుడు ఏం చేశాడంటే ప్రజాపతి. ప్ర అంటే ప్రహృష్టంగా గొప్పగా, జ అంటే జన్మించినవి. ఆయనలో నుంచి ఇంత గొప్పగా అణువు దగ్గర నుంచి ఏమేమో బయటికి తీశారు. ఆ రకంగా జన్మించిన సకల చరాచర ఆ వస్తువులన్నీ ప్రజలంతా ఆయన ఆయన వల్ల వచ్చిన వాళ్ళ మనందరికీ ఆయన పతి అయినవాడు కాబట్టి ప్రజాపతి అని చెప్పుకుంటున్నాము. అంతవరకు మనకి పద్మనాభ అవతారము. అక్కడి నుంచి మళ్ళీ మనం నెక్స్ట్ అవతారంలోకి వెళ్ళొచ్చు. వెళ్లే కన్నా ముందు ఈ పద్మనాభ అయిపోయిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ నరసింహ అవతారం స్టార్ట్ అయ్యేటప్పుడు అమృత్యు అని స్టార్ట్ చేశారు. ఇక్కడ ఈ ఒక్కదానికి అర్థం చెప్పుకుందాం ఇవాళ. అమృత్యు అంటే మృత్యువు లేనిది, మృతం లేనిది అమృతం కదా, కాబట్టి అటువంటి వాడని మనకి తెలిసిన అర్థం. ఇప్పుడు ఇంకొక అర్థం యాక్చువల్ గా మన శంకరాచార్య గారు వాళ్ళు రాసిన అర్థం ఏంటంటే అమృత్యుకు మృత్యువుని అణగదీసిన వాడు అమృత్యు అని చెప్పి వాళ్ళు రాశారు. కాబట్టి మృత్యువునే కాదని చెప్పి ఆయన ఇప్పుడు ఎందుకు అట్లా అంటున్నారు అని అంటే అమృత్యుతోటి ఎందుకు నరసింహావతారం స్టార్ట్ చేశారు అంటే మామూలుగా అయితే ఎవరి మృత్యు అయినా సరే ఏ రకంగా వస్తుంది ఏమి అని చెప్పి మన యముడు పాపం నిర్ణయిస్తాడు. కానీ ఇక్కడ విచిత్రంగా మనవాడే హిరణ్యకశిపుడే వాడు ఎట్లా చచ్చిపోవాలనుకుంటున్నాడు అని చెప్పి అక్కడ వీళ్ళు రాసినట్టు రాశాడు. ఊరుకోవచ్చు కదా, నాకు పగలు రాత్రి కాకుండా పొద్దున బయట ఏదో లోపల కాకుండా ఏదో అది కాకుండా ఇది కాకుండా అని చెప్పి ఏవో కాంప్లికేటెడ్ విషయాలన్నీ రాస్తే ఇట్లాంటిది ఉంటుందా లేపో అని చెప్పి అనుకున్నాడో ఏమో. అవన్నీ చేయగలిగిన వాడు కాబట్టి ఆయన సొంతంగా డెత్ ఏ రకంగా రావాలి అని చెప్పి ఆయన రాసుకొని కూర్చున్నట్టే ఈయన ఆ మెమో పెట్టుకొని ఆ మెమో వచ్చింది కాబట్టి అది చూసుకొని ఓహో మనవాడు ఇవన్నీ కోరికలు కోరుకున్నాడు పాపం కోరాడు కదా ఇద్దాం పట్టని చెప్పి ఆ రకంగా ఇచ్చాడు. ఆయన తక్కువ ఇంగాడు కాబట్టి ఈయన మృత్యువుని కూడా ఈయన కంట్రోల్లో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేసుకోగలిగిన వాడు కాబట్టి అణిచిపెట్టి ఉంచగలిగిన వాడు కాబట్టి ఆయన అమృత్యువు. ఎందుకంటే ఆ హిరణ్యకశిపుడు నేను మృత్యువుని దాటిపోతాను, నేను చచ్చిపోను, ఈ శరీరంతో ఇట్లానే ఉంటాను అనుకున్నాడు. కానీ అది అవకాశం ఎవరికి లేదని చెప్పడానికి ఆయన మృత్యువు అని చెప్పి అక్కడి నుంచి మొదలు పెట్టాడు పని. ఆయన సర్వదృక్, ఆయన అంతటా చూడగలిగిన వాడు. ఎందుకంటే లోపల బయట ఇంట్లో ఎక్కడో అక్కడ ఇక్కడ పొద్దున పగలు అని చెప్పి ఏవో అన్ని పెట్టుకుంటే అవన్నీ చూసి ఏది కావాలో అది ఇవ్వగలిగిన వాడు కాబట్టి సర్వదృక్. తర్వాత ఈ దృత్ అంటే ధరించి ఉండడం, దృక్ అంటే చూడడం కదా. ఈ చూడడం అనే ధాతు నుంచి వచ్చింది దృష్టి. ఆ రకంగా సర్వదృక్. ఆయన సింహ, ఆయన చాలా పరాక్రమంతో ఉంటాడు. ఆయన లక్షణం ఏంటంటే చూసే కంటిని బట్టి ఉంటాడు. సింహం కూడా విచిత్రంగా ఉంటుంది. చూసే కంటిని బట్టి భయపడే వాళ్ళకి భయంకరంగా కనిపిస్తుంది, ఈ భయం లేని వాళ్ళకి చాలా అందంగా కనిపిస్తుంది. ఆ రకంగా ఆయన నరసింహ వేషం వేసుకొని వచ్చినప్పుడు కూడా ఏదో మన హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళకి మిగిలిన వాళ్ళందరికీ చాలా భయపెట్టాడు వాళ్ళందరినీ. ప్రహ్లాదుడు ఒక్కడే భయపడలేదు యాక్చువల్ గా. కాబట్టి ఆయన ఇష్టం ఉంటే కొంతమందిని భయపెడతాడు, ఆయన ఇష్టం లేకపోతే చాలా సౌమ్యంగా ఉంటాడు. ఒకటేసారి రెండుగా ఉండగలిగిన వాడు. ఈ నరసింహ అవతారం మీద అది ఎంత గొప్ప అవతారం అని చెప్పి అసలు మన విష్ణు సహస్రనామం స్టార్ట్ అవ్వడమే మొత్తమే ఆ నరసింహ అవతారంతో స్టార్ట్ అయింది. మనం విశ్వం విష్ణు వషట్కార దగ్గర నుంచి 2.5 శ్లోకాలు మొత్తం నరసింహుడి గురించే చెప్పుకుంటాం కదా. కాబట్టి అటువంటి నరసింహమూర్తి ఆయన సంధాత, దేన్నైనా సంధించగలరు, దానికి దీనికి అంటించగలరు. మనం యాక్చువల్ గా ఇంత పెద్ద సింహము, దానికి మెడ ఎంత విశాలంగా ఉంటుంది, మనిషి మెడ ఎంత చిన్నగా ఉంటుంది పీకిట్లో పట్టేంత. అటువంటి సింహానికి ఉన్న తలకాయని తీసుకొచ్చి నరుడికి ఉన్న మెడకేసి అంటించి దాన్ని మళ్ళీ పైగా ఏదో టాపలై డామున కింద పడకుండా అంత పెద్ద బరువు ఉన్న తలకాయ పైన పెడితే చిన్న మామూలు మనిషి బాడీకి మామూలుగా అయితే వాళ్ళు కింద పడతారు నడవడానికి రాకుండా, బ్యాలెన్స్ అవుతాయి. అట్లా కాకుండా ఆయన ఎంత గొప్పగా అట్లాంటి వస్తువులని ఒకదానితో ఒకటి కలిపాడు. ఆయన అట్లా చాలా కలిపాడు. ఆయన 1, 2 కాదు, సముద్రంలో అగ్ని పెట్టి ఉంచాడు, లేకపోతే దేంతో పడితే దాంతో అసలు ఒకదానితో ఒకటి సంబంధం లేని వాటినన్నిటి కలిపి ఉంచుతాడు. కాబట్టి ఆయన సంధాత, బాగా సంధించగలడు. మన సంగతి మనం చూసుకుంటే మిమ్మల్ని అందరినీ నాతోటి, నన్ను మీతోటి, మనందరినీ ఒకరితో ఒకరికి కలిపాడు కదా.
ఎవరి బుద్ధులకి ఎటువంటి ఆలోచనలకి ఎటువంటి వాళ్ళు ఏ రకంగా కూర్చొని చదువుకొని బాగుపడతారని చూసుకొని ఒక్కొక్కళ్ళని తీసుకొచ్చి తలుపు తీసి నువ్వు అక్కడ కూర్చోమ్మా అని చెప్పి మళ్ళీ తలుపేసిపోయి మళ్ళీ ఇంకొకళ్ళని వెతుక్కొని తీసుకొని వచ్చి నువ్వు అక్కడ కూర్చోమ్మా అని చెప్పి మనందరినీ కలుపుతున్నారు ఆయన. ఆ రకంగా ఒక్కలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళందరినీ ఒక చోట నేను చేరుస్తాను, నా గురించి ఆలోచించే వాళ్ళందరినీ ఒక చోట నేను చేరుస్తాను అర్జున అని పాపం చెప్పుకుంటాడు. ఆ రకంగా ఆయన గురించి తాపత్రయపడి తప్పించే మనందరినీ తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెడుతున్నారు. కాబట్టి అందుకని ఇక్కడ సందాత అంటే నాకు ఎంతో ఇష్టం ఈ నామం. పైగా మనందరినీ ఆయనతోటి కలిపేసుకుంటారు చివరికి. ఇప్పుడు కలిసి లేరని కాదు, ఇంకా అదే పనిలో ఉంటారు కాబట్టి ఆయన సందాత. అదే విషయము అదే పనిలో ఉంటానని మన వెంటనే చెప్పారు ఇక్కడ సంధిమాన్. ఒక్కసారి సందాతాన్ని కలిపా కదా, ఇంక అదే పనిగా ఎక్కడ చేస్తుంటారు రోజు సార్ నాకు వేరే పనిలేదా అనుకోరు, ఆయన అదే పనిలో ఉంటారు కాబట్టి సంధిమాన్. అది కూడా ఎట్లా చేస్తారు, స్థిరంగా చేస్తారు. ఒకరోజు చేశాను ఒకరోజు మానుకున్నానని కాదు, పర్మనెంట్ గా చేస్తారు. ఆయన ఈ రకంగా ఒకళ్ళతోటి ఒకళ్ళని కలపడము, ఆయనతోటి మనందరినీ కలిపేసుకోవడము, మనము ఇక్కడ ఉన్నంత వరకు మనకి ఏం అవసరాలో అవసరాలకి కావలసిన వస్తువులని మనతోటి కలపడము, అట్లాంటివి ఏవో చేస్తూ ఉంటారు. అది ఎప్పుడూ చేస్తూ ఉంటారు సంధిమాన్. అది పర్మనెంట్ గా ఎటర్నల్ గా చేస్తుంటారు స్థిర. తర్వాత ఆయన ఈ రకంగా చేస్తున్న వారు ఏం చేశారు, ఆయన అడిగాడు హిరణ్యకశిపుడు, అంత ముచ్చటపడ్డాడు, ఎందుకు చిన్నబుచ్చాలి అని చెప్పి హిరణ్యకశిపుడిని కూడా వాళ్ళ తమ్ముడిని కూడా పాపం ఎంటర్టైన్ చేశారు కదా ఆయన. హిరణ్యాక్షుడిగా వచ్చినప్పుడు నేను నీతోటి ఫైటింగ్ చేస్తాను అది ఇది అన్నప్పుడు సరే కానీ అని చెప్పి ఆయనతో పాటు ఆడుకున్నాడు కదా తండ్రి. ఇప్పుడు ఏదో చిన్న పిల్లలు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ల పిల్లలు వాళ్ళ నాన్నతోటి నేను ఆడుకుంటాను నీతోటి మోకాళ్ళ దగ్గర చిన్న చిన్న పిడికిళ్ళు వేసి మోకాళ్ళ మీద అక్కడ కొడుతుంటే అబ్బో నీకు ఎంత బలం రా అని చెప్పి ఈయన కూడా దెబ్బలు తిన్నట్టు యాక్షన్ చేసి అవన్నీ చేస్తుంటారు కదా ఎవరైనా సరే నాన్న. ఆ రకంగా పాపం హిరణ్యాక్షుడు కూడా ఏదో బుజ్జుబుజ్జ అట్లా ఆడుతుంటే ఈయన కూడా దెబ్బలు తగిలినట్టు అవన్నీ ఆడాడు. అట్లానే ఇప్పుడు హిరణ్యకశిపుడు కూడా నాకు ఈ రకంగా చావు రావాలి అని ఏదో మెమో రాసుకుంటే విల్లు రాసుకొని కూర్చుంటే సరే అట్లానే ఆ ఆటలు కూడా ఆడాడు. అప్పుడు ఈ రకంగా ఆయన ఏదో మనిషి కాదు జంతువు కాదు అంటే సరే అని ఒక నరసింహ అవతారం అవన్నీ తీసుకొని వచ్చి ఆయన ఆ స్థిరంగా చాలా గొప్పగా ఆ పని చేశారు. అటువంటి వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, అజహ. ఆయన యాక్చువల్ గా ఎవరో పుట్టిస్తే ఆయన పుట్టి పెరిగి రాలేదు, ఆయన సమన్ల నుంచి వచ్చారు కాబట్టి ఆయన అజహ. తర్వాత ఆయన దుర్మర్శన అంటే కళ్ళతోటి చూడడానికి వీల్లేనంత ఆకృతితో ఉన్నవాడిని దుర్మర్శనుడు అంటాం కదా. కాబట్టి అక్కడున్న బ్రహ్మదేవుడితో పాటు లక్ష్మీదేవితో పాటు దేవతలు అక్కడున్న రాక్షసులు వాళ్ళు ఎవరు చూడలేకపోయారు, ఆయన్ని తట్టుకోలేకపోయారు. అట్లాంటి అంత చూపులకు అందని వాడు, చూడడానికి శక్యం కాడాయన అటువంటి వాడు కాబట్టి ఆయన దుర్మర్శన. ఆయన ఆయన శాసించగలిగిన వాడు, ఆయన ఏదైనా నియంత్రించగలిగిన వాడు. ఒక విషయాన్ని రూల్ రెగ్యులేషన్ రాస్తే దాన్ని ఆయనే ఇంప్లిమెంట్ చేస్తాడు. ఒకవేళ ఎవరైనా దాన్ని పాటించకపోతే ఆయన దమనహ అని చెప్పి బాగానే దండిస్తాడు. కాబట్టి ఆయన శాసించేవాడు. ఎందుకంటే ఇక్కడ శాసించడానికి వచ్చాడంటే ఆయన మరి అనవసరంగా ప్రహ్లాదుడు లాంటి సత్పురుషుల్ని ఏడిపిస్తే ఆయన ఊరుకోడు, ఆయన మిగిలిన వాటన్నిటికి దేనికి పట్టించుకోడు. హిరణ్యకశిపుడు మమ్మల్ని అందరినీ ఏడిపిస్తున్నాడు, వాడికి తప్పించుకొని మేము దాక్కొని బ్రతుకుతున్నాము అని దేవతలందరూ పోయి మొత్తుకుంటే కూడా ఇదిగో వాడు ఏడిపిస్తే 2 చెయ్యండి, ఒకటి మీకు తట్టుకునే శక్తి ఇచ్చాను తట్టుకోండి, లేదా ఎదురు తిరగగలిగే శక్తులు కూడా మీ దగ్గర ఉన్నాయి పోనీ ఆ పని చెయ్యండి. మీరు చేయగలిగితే వాడిని కంట్రోల్ చేయండి, లేదో తట్టుకోండి, ఎందుకంటే మీకు కావాల్సినవన్నీ మీకు ఇచ్చాను ఇంకెళ్ళండి అని చెప్తాడు. వాళ్ళు పాపం మొత్తుకుంటారు, మరి వాడు ఇంత ఏడిపిస్తున్నాడు కదా మమ్మల్ని అంటే ఇంకా దాని పద్ధతి అదే అని చెప్తాడు. కానీ వాళ్ళు మరి ఎప్పుడయ్యా వాడిని తీసేస్తావు నువ్వు అని అడిగితే ఇదిగో ఒకవేళ మంచి వాళ్ళని సత్పురుషులని నా వాళ్ళని వాడు ఏడిపించాడంటే ధర్మానికి హాని చేశాడంటే మాత్రం అప్పుడు నేను వస్తాను, అంతవరకు ఇంకింత మీరు తట్టుకోండి వెళ్ళండి అని భగవద్గీత చెప్తాడు. పాపం వాళ్ళు అది ఎప్పుడు జరుగుతుందని కూడా అడుగుతారు. అడిగితే ఇదిగో ప్రహ్లాదుడని ఒక సాధు పుడతాడు, పుట్టినప్పుడు ఆ ప్రహ్లాదుని ఏడిపించినప్పుడు ఇంకా నాకు వేరే దారి లేదు, ప్రహ్లాదుని ఒకవేళ పుట్టి మన హిరణ్యకశిపుడు ఈయనేదో ప్రిడిక్ట్ చేసినట్టు ప్రహ్లాదుని
ఏడిపించి ప్రాణం పీక తినకుండా ఉంటే యాక్చువల్ గా హిరణ్యకశిపుడు కూడా బతికిపోయేవాడు. వాడికి న్యాచురల్ గా ఎప్పుడు చావు రావాలో అప్పుడు వచ్చేదో ఏమో తెలియదు. వాడేమో న్యాచురల్ గా చావు రాకుండా, ఇంట్లో కాకుండా, బయట కాకుండా, పొద్దున కాకుండా, సాయంత్రం కాకుండా అని ఏదో విచిత్రమైన టైం రాసుకొని కూర్చున్నాడు. దానికి మన స్వామి వారు దిగాలి ఇప్పుడు. ఎప్పుడైనా నువ్వు దిగేది అంటే నేను డేట్ టైం అనుకోలేదు, ప్రహ్లాదుడిని ఎప్పుడు ఏడిపిస్తే నేను ఎప్పుడు తట్టుకోలేనో ప్రహ్లాదుడిని ఏడిపిస్తుంటే చూద్దాం, అప్పుడు నేను వస్తా పో అని చెప్పి ఈయన టైం పెట్టాడు. వాడేమో ఏ రకమని రాసుకున్నాడు, ఈయనేమో దానికి ఒక టైం పెట్టాడు. ఒకవేళ మధ్యలో ప్రహ్లాదుడిని మంచిగానే చూసుకుని ఏదో ఒక టైంలో నా కడుపున పుట్టిన నా బిడ్డ అన్న ప్రాణం పాసం ఎప్పుడైనా లాగి మంచిగా చూసుకుని వాడు రాసుకున్న మేమో మడిచి పైన పెట్టేవాడు. వాడికి పోవడానికి టైం రాసేవాడు కాదు, వాడే రాసుకున్నాడు. కాబట్టి ఆయన ఆ రకంగా శాసించగలడు. అంత చూడడానికి వీలు లేకుండా అంత దమనం చేయగలిగిన వాడు. ఎందుకు చేస్తాడు అంటే దేనికి పడితే దానికి చేయడు. హిరణ్యకశిపుడి మీద ఆయనకి కక్ష లేదు, హిరణ్యాక్షుడి మీద లేదు, రావణాసుడి మీద కూడా లేదు. వాళ్ళు చేసే పనులు అధార్మికంగా ఉండి మంచి వాళ్ళని ఏడిపించుకొని తింటే మాత్రం ఆయన అసలు ఊరుకోడు. ఆయన విస్తృతాత్మ. అందుకని ఈయన చేసే ఈ పనులన్నిటికీ అందరూ ఆయన్ని పొగుడతారు. మనలాంటి వాళ్ళందరూ ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేక, వేరే దారి లేక, ఆయనకి దూరంగా ఉండలేక కూర్చొని మనం ప్రతిరోజు ఆయన గురించి ఎందుకు చెప్పుకుంటాము, ఎందుకు పొగుడుకుంటాము అంటే ఆయన చేసే పనులు ఆ రకంగా ఉంటే ఆయన లెక్క తప్పి ఏ పని చేయరు. ఆయన ఏ పని చేసినా ధర్మంగా చేస్తారు. ఆయన ఎంత ధర్మంగా ఆయన బ్రతుకుతారంటే మనకున్న ధర్మాలు మనకన్నీ ఉన్నాయి. మనం ధర్మంగా బ్రతకమంటే మనం ప్రయత్నం చేస్తున్నాము. ఆయన మాత్రము ప్రతిరోజు సూర్యుడు రావాల్సిందే, ప్రపంచం ఈ విధంగా నడవాల్సిందే అని ఆయన ఏమి రూల్స్ రాసుకున్నాడో ఆ రకంగా ప్రపంచాన్ని నడిపిస్తాడు. ఆయన నా ఇష్టము నా రూలు అని చెప్పి రోజుకో తీర్న దాన్ని రకరకాలు నడిపించడు. కాబట్టి ఆయన ధర్మము, ఆయన అందము, ఆయన గొప్పతనాలు, ఆయన వైభవము, ఆయన చేసే పనులు, ఆయన వాత్సల్యము, ఎన్ని విషయాల గురించి మనం విస్తృతంగా అసలు ఒక్క రోజు మానుకోకుండా ఆయన గురించి చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఆయన విస్తృతాత్మ. చాలా ఎంతో వ్యాపించింది ఆయన యొక్క గొప్పతనం. ఆయన అందరూ పొగిడేవాళ్లే, ప్రతి చోట ఆయన గురించి చెప్పుకునే వాళ్లే, ప్రతి వాళ్ళు ఆయన గురించి చెప్పుకునే వాళ్లే. కాబట్టి ఆయన విస్తృతాత్మ. ఆయన సురారిహ. సురులు అంటే దేవతలు, అంటే మంచి వాళ్ళు, శిష్టులు. వాళ్ళకి అరులు అంటే శత్రువులు, అంటే రాక్షసి ప్రవృత్తి కలిగిన వాళ్ళు. ఆ రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళని తీసేసేవాడు. కాబట్టి ఆయన సురారిహ. ఇంతకీ ఈ అమృత్యు అయిన వాడు ఇటువంటి సింహంతో సహా కలిపి ఉన్న శరీరాన్ని తీసుకొని వచ్చి ఇంతకీ ఏమి చేశాడు అంటే సురారిహ. ఒకవేళ మంచి వాళ్ళని ఏడిపిస్తే మాత్రం ఆయన ఊరుకునే ప్రశ్న లేదు. కాబట్టి సురారిహ అంటే ఇక్కడ దేవతలకి శత్రువైన వాళ్ళని మన హిరణ్యాక్షుని తీసేశాడు అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రహ్లాదుడు రాక్షసులకి పుట్టిన ఆ రాక్షసుల యొక్క వంశంలో ఉన్నవాడు కాబట్టి ఆటోమేటిక్ గా రాక్షసులైనా కూడా ఆ ప్రహ్లాదుడు సురుడు. ఎందుకంటే అతనికి ఈ ఆశ్రయ లక్షణాలు లేవు. కాబట్టి అటువంటి ఆశ్రయ లక్షణాలు లేని సురుల యొక్క శత్రువులని తీసేసేవాడు. కాబట్టి ఆయన సురారిహ అని కొంతవరకు మనము రెండు అవతారాలు చెప్పుకున్నాము, కొన్ని నామాలు చెప్పుకున్నాము. ఇవాళకి ఇక్కడికి ఆపుదాము. ఏం చదివామంటే మనము మహాద్రిధృత్, మహేశ్వాస, మహీభర్త, శ్రీనివాస, శతాంగతి, అనిరుద్ధ, సురానంద, గోవింద, గోవిదాంపతి, మరీచి, దమన, హంస, సుపర్ణ, భుజగోత్తమ, హిరణ్యనాభ, సుతపా, పద్మనాభ, ప్రజాపతి, అమృత్యు, సర్వదృక్, సింహ, సంధాత, సంధిమాన్, స్థిర, అజ, దుర్మర్శన, శాస్త, విస్తృతాత్మ, సురారిహ అని వాళ్ళ కొద్ది నామాలకి కొంతవరకు అర్థం చెప్పుకున్నాము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.